కర్ణాటకలో కిలో మామిడిని 16 రూపాయల చొప్పున కేంద్రం కొంటోందని జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు మంత్రి అచ్చెన్నాయుడు. అదంతా దుష్ప్రచారమేనన్నారు. కిలో మామిడికి 4 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని, ఇందుకోసం 260 కోట్లు వెచ్చిస్తున్నామని అన్నారు. కర్ణాటకలో 16.5 కొనేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం కర్ణాటక జీవో ఇచ్చేసింది, ఆంధ్ర సాధించుకోలేదని తప్పుడు సమాచారం. టీవీ ఉంది, పేపర్ ఉంది, సోషల్ మీడియా ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, ఆ ప్రభుత్వం కేంద్రం వైపు చూసిందో ఏమో కానీ మేము కేంద్రం వైపు చూడలేదు. మేమే ముందు 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేజీకి ఇస్తుంది. 6.5 లక్షల మెట్రిక్ టన్నులు చివరి కాయ వరకు మేము కొంటాం. దీనికి 260 కోట్లు ఖర్చు అవుతుంది. జగన్ బంగారుపాల్యం పర్యటనలో ట్రాక్టర్లతో తీసుకొచ్చి మామిడిని రోడ్డుపై పారవేయడం పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు. చిత్తూరు జిల్లా వైసీపీ సెక్రటరీ ప్రకాష్ రెడ్డికి 25 ఎకరాల మామిడి తోట ఉందని, కిలో 12 రూపాయల చొప్పున మామిడిని అమ్మేశాడని, 5 ట్రాక్టర్లలో ఉంచిన పంటను తీసుకొచ్చి రోడ్డుపై పారేశారని ఆరోపించారు. ఆ మామిడిని చూపించి రైతులంతా ఆందోళనలో ఉన్నారని జగన్ ఆరోపించడం తగదన్నారు అచ్చెన్నాయుడు. 12 రూపాయలు పెడితే అమ్మేశాడంట. ఒక 4-5 ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా 5 ట్రాక్టర్లు వచ్చాయి. రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోసారు. పోని కింద ప్లాండ్గా పోసుకున్నారు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రివి, నీకు బాధ్యత ఉందా లేదా? నువ్వు చూసి దిగి మామిడికాయలు చూడాలి. మామిడికాయలు తొక్కుకొని రైతులు మామిడికాయలు ప్రభుత్వం కొనడం లేదు. రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు అని చెప్పి నువ్వు ఇంత దారుణంగా ఒక క్రిమినల్ మేము ప్రతిరోజు చెప్పాలంటే మాకే బాధగా ఉంది.